యెషయా గ్రంథం 58వ అధ్యాయము 5వ వచనం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చదువుబడిన ఈ వచనంలో ఉపవాసం అనగా మనుషులు తమ ప్రాణాన్ని బాధపరచుకోవాల్సిన దినమని తెలియజేస్తున్నాడు. దేవుడు ఉపవాసాన్ని నిర్వచిస్తున్నాడు, డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా గమనిద్దాం. ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ బాహ్యంగా నువ్వు ఉపవాసంగా ఉంటున్నావు అని చూపించుకుంటున్నావు. ఇక్కడ ఎక్స్టర్నల్గా కనిపించే సిచ్యువేషన్స్ మాత్రమే నువ్వు కల్పిస్తున్నావు. నువ్వు బాహ్యంగా కనిపించే విధంగా చేసే ఉపవాసం ఏదైతే ఉందో అది ఉపవాసమే కానే కాదు. అటువంటి ఉపవాసం నాకు ప్రీతికరం కానే కాదు అని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు నిజమైన ఉపవాసం అంటే ఏందో మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. మీ ఉపవాసము ఫలవంతంగా ఉండాలంటే, ప్రతిఫలం పొందాలంటే, మీరు అడిగేటివి మీరు పొందుకోవాలంటే ఏ విధంగా ఉపవాసం ఉండాలో దేవుడు తన ఉద్దేశాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించుదురు. చదువుబడిన ఈ వాక్యంలో ఉపవాసం ఉండే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆడ పని చేసే చోటో ఏ విధంగా ఉంటున్నారంటే కఠినంగా ఉంటున్నారు. అంటే దయ జాలి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా వ్యవహరిస్తూ మేము ఉపవాసం ఉంటున్నాము, మేము తినకుండా ఉంటున్నాము, కాబట్టి నువ్వు మా మొర ఎందుకు వినవు అని దేవుణ్ణి నిందిస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని బట్టి చూస్తే మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొద్ద ఉండాలి. అంటే మన పనుల మీద మనం తిరుగుతూ ఉండకూడదు, దేవుని సన్నిధిలో గడపాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఉపవాసం ఉండి ఇంకా ఏమేం చేస్తున్నారో, ఏమేం చేయకూడదో 4వ వచనంలో తెలుపబడింది. మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? కొట్లాడుతున్నారు, వాదాలు పెట్టుకుంటున్నారు, అన్యాయంగా గొడవలకు పోతున్నారు. ఆ విధంగా చేస్తూ ఉపవాసం ఉంటున్నారు. అందువలన మీ కంఠధ్వని పరమునకు వినపడడం లేదు. మీ కంఠధ్వని పరమున అంటే దేవునికి వినబడాలంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? మిమ్మల్ని మీరు అణుచుకోండి, ఎవరితో వాదాలు పెట్టుకోవద్దండి, అన్యాయము అనేది చేయకండి. అప్పుడు మీరు ఉపవాసం ఉండి దేనికోసం ప్రార్థిస్తున్నారో ఆ విషయము దేవునికి వినబడుతుందని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇంతవరకు మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండకూడదో వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు నిజమైన ఉపవాసం అంటే ఏంది దేవుడు 6వ వచనంలో తెలియజేశాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఈ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకొనిన ఉపవాసం ఏందో తెలియజేస్తున్నాడు. ఈ వచనం అంతటి ఓవరాల్ మీనింగ్ గమనించినట్లయితే, పాప భారంలో ఉన్న వాళ్ళను, పాపం చేత ఆయాసపడుతున్న వారిని, వారి బంధకాల నుంచి విడిపించి దేవుని వైపు నడిపించే విధానమే కదా ఉపవాసం అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు,
దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకబడి భాగము కావలికాయను. ఇందులో ఒక్కొక్క లైన్ యొక్క మీనింగ్ గమనిద్దాం. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు. దీని అర్థం ఏంటంటే, నీ ఆహారం కోసం నువ్వు సంపాదించుకునే దాంట్లో పేదవాళ్ళకు సహాయం చేయి. ఇంకా నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, అనగా నీ తల్లిదండ్రులే కానీ, నీ అన్నదమ్ములే కానీ, నీ అక్క చెల్లెలే కానీ ఏదైనా సాయం అడిగితే నీ మొహం తిప్పుకోవద్దు. అంటే నువ్వు వారికి సహాయం చేసి తీరాలి నీ దగ్గర ఉంటే. మూడవ లైన్, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. దీని భావం ఏమిటంటే, అనేకులు మన కళ్ళెదుట చెప్పులు లేకుండా తిరుగుతుంటారు, వస్త్రాలు లేకుండా తిరుగుతుంటారు. అనేక మంది భిక్షగాలు రాత్రిపూట బెడ్షీట్, వాళ్ళకి ఎటువంటి కప్పుకోవడానికి బెడ్షీట్ కూడా ఉండదు. అవన్నీ చూస్తుంటాం మనం. కానీ వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే హృదయం పెట్టుకోండి. అంటే వీలైతే కొత్తవి కొనండి, లేదంటే పాతవి ఇచ్చేయండి. మీరు వేసుకోంటివి, మీరు వాడంటివి అవి దానం చేయండి. ఇటువంటి మనసే దేవుడు కోరుకుంటున్నాడు అని, ఈ మనసే నిజమైన ఉపవాసం అని ఈ వాక్యం తెలియజేస్తుంది. మీరు కనుక ఇటువంటి ఉపవాసం చేసినట్లయితే దేవుడు తాను మనకే విధంగా ఉంటాడని ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావిలికాయను. అనగా ఉపవాసం అంటే ముఖము వికారం చేసుకొని, గుణపట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవడం అనేది కాదు. కానీ నువ్వు సహాయ గుణం కలిగి అక్కరలతో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన ఉపవాసం అని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే నీవు ఏ విధంగా ఉంటావు అంటే, నువ్వు వేకువ చుక్క వలె ప్రకాశిస్తావు. అంటే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచుతాడు. నీకు ఏదైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నావు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నావు, అటువంటి వాటి నుంచి దేవుడు స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా నువ్వు వెళ్ళే చోట్ల నీకు దేవుని కాపలా ఉంటుంది. నీ ప్రతి పనిలో దేవుడు సహాయంగా ఉంటాడు అని ఈ వచనంలోని ఈ భాగం తెలియజేస్తుంది. నీవు ఈ విధంగా ఉపవాసం ఉంటే దేవుడు ఇంకా ఏ విధంగా తను మనకు ఉంటాడు అనేది 9వ వచనంలో సెలవిస్తున్నాడు. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఈ వాక్య భాగంలో నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును అంటే నువ్వు మనసులో అనుకుంటావు అనమాట, దేవా నాకు ఈ విధంగా ఉంది అని. అప్పుడు తను ఉత్తరం ఇస్తానని అంటున్నాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఈ విధంగా ఉంటూ నువ్వు ప్రార్థిస్తే, నువ్వు మొరపెడితే దేవుడు నేనున్నాను, భయపడొద్దు, నేను చేస్తాను అని తను అంటానని ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలికొన్న వారికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచినడెలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు ఎప్పుడు ఏలు పెట్టి తిరస్కరించేవారు మాదిరిగా ఉన్నారు. అనగా వాళ్ళు ఆ తప్పు చేసినారు, ఈ విధంగా ఉన్నారు, అట్లా జీవిస్తున్నారు, ఆ విధంగా చెప్తూ అందరినీ తృణీకరిస్తున్నారు. అటువంటివి మానుకోండి. అంతేకాకుండా చెడ్డదానుల గురించి మాట్లాడుతున్నారు, చెడు వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, అటువంటివి కూడా మానేసేయండి.
అప్పుడు మీరు ఏ విధంగా ఉంటారంటే చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. అంటే అందరికీ దారి నువ్వే చూపించేవానిగా ఉంటావు. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. అంధకారము అని అంటే ఎటువంటి మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు నీకు అట్లా ఆ విధంగా ఉండదు. నీ దారులన్నీ నీకు తేటగా కనిపిస్తాయని నీకు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడు? ఈ విధంగా ఉపవాసం ఉన్నప్పుడు. అంతేకాకుండా క్షేమకాలంన ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఇంకా నువ్వు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. అంటే నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు, అనేకులకు మార్గదర్శిగా నువ్వు ఉంటావు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉపవాస దినాలలో అనేకులకు ఆశీర్వాదకంగా నిజమైన ఉపవాసము ఏ విధంగా ఉండాలని వారు తెలుసుకునేటట్లుగా అనేకులతో దేవుని వాక్యాన్ని పంచుకోండి.